కోరిక ఒక్కటే, కలకాలం ఉండిపోవాలి, ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి, ఏ ఒక్కడైనా సరే తన ముందు నిలవకూడదు, అంతే కదా. వీళ్ళ కోరిక అదే. వీళ్ళ పేరు రాక్షసులు. ఆ కోరిక ఎవడున్నా వాడు రాక్షసే. అయితే ఈ కోరిక తీరడం కోసం తపస్సు చేశారు, అది గొప్ప విషయం. ఈ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయ్యి నీకేం కావాలయ్యా అన్నాడు. వీడు వెరైటీగా ఆలోచించాడు, ఎందుకంటే పూర్వీకుల నుంచి పాఠాలు పొందాలి కదా. మా అన్నలు పిచ్చి పిచ్చి కోరికలు అందరూ కోరికలు చచ్చారు దెబ్బకి, నేను కొత్తగా వాళ్ళకంటే తెలివిగా కోరతాను అన్నాడు. ఇలాంటి తెలివైన వాళ్ళే భండాసురుడు, మహిషాసురుడు, శుంభులు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన కోరిక కోరారు. చావు తప్పించుకోవడానికి చూపించే చావు తెలియదేట్లు. అలా ఈ దుర్గముడు కోరిక ఏమిటంటే దేవతల్ని దెబ్బతీయాలి. వాళ్ళకి వైరం కదా దేవతలతో. దేవతల్ని దెబ్బతీయాలంటే ఊరుకునే పొలోమని ఆయుధాలు పట్టుకెళ్ళి వాళ్ళ మీద దాడి చేయడం కాదు. దేవతలకు ఏది బలమో తీర్చుకుని ఆ బలాన్ని కొట్టేయాలి ముందు. దేవతలకు ఏది బలం? యజ్ఞములు దేవతలకు బలం. ఎందుకంటే పరమాత్మ దేవతల్ని సృజించి యజ్ఞముల ద్వారా మీరు బలాన్ని పొందండి, ఎవరు యజ్ఞం చేశారో వారికి ప్రత్యుపకారంగా మేలు చేయండి అని చెప్పాడు. కనుక మానవులకు విధించింది యజ్ఞము, దేవతలకు విధించింది యజ్ఞము ద్వారా తృప్తిపడి ఆ మానవులకు ఉపకారం చేయండి. ఇది అండి ఈ సైకిల్ పెట్టి నడుపుతున్నాడు పరమాత్మ. ఇది కదా ప్రపంచంలో ఉన్నది. కనుక ఇప్పుడు దేవతలకు బలం ఏమిటి? యజ్ఞం. యజ్ఞానికి బలం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. యజ్ఞానికి బలం వేదం. ఎందుకంటే యజ్ఞం ఎలా చెయ్యాలి పద్ధతి చెప్తుంది వేదం. యజ్ఞంలో వాడవలసిన మంత్రము వేదంలోంచి తీసుకోవాలి. ఆ మంత్రం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఈ పద్ధతి మంత్రము రెండు వేదమే చెప్తుంది. అలాగే యజ్ఞం చేయించేవాడు ఆ వేద మంత్రాలని తెలిసిన వాడి ఉండాలి. కనుక యజ్ఞానికి ఇప్పుడు ప్రధాన శక్తి అది వేదం. ఆ వేదం అనేది భూమిలో ఎక్కడా ఉండకూడదు, అది నా హస్తగతం అయిపోవాలి. ఇది కోరుకున్నాడు. దానితో ఏ ఏ ప్రెస్సుల్లో వేదం పుస్తకాలు ఉన్నాయో అవన్నీ రాక్షసుడి లైబ్రరీకి వచ్చాయి. ఇదే అర్థం. ఆ మాటకు వస్తే వేదం పుస్తకమా? కాదు. వేదం ఒక జ్ఞానం, అది ఈశ్వరానుగ్రహం వల్ల బుద్ధికి రావాలి. పుస్తకాల్లో వేదం కాదు. ఆఖరిగా మనకి సీడీల్లో వేదాలు భద్రపరుస్తున్నారు, జీవితంలోంచి వేదం తీసేస్తున్నారు. వేదం భద్రపరచవలసిన పద్ధతి వేరు, ఇతర శాస్త్రాలు వేరు. వేదం శృతిగా గురువు నుంచి పద్ధతిగా రావాలి. అలాంటి వేద విజ్ఞానం అంతా నాకు హస్తగతం కావాలి అన్నాడు. అలా హస్తగతం అవ్వాలి. ఇప్పుడున్న దేవతలందరూ నా ముందు ఓడిపోవాలి. రెండే కోరికలయ్యా, చిన్నవేగా తీర్చే అన్నాడు. వెంటనే బ్రహ్మగారు సరే అన్నాడు, శాంక్షన్. ఆయన బాధ్యత అది. తపస్సు చేసిన వాడికి వరం తీర్చాలి కనుక తీర్చాడు. ఇంకా ఈ రాక్షసుడు విజృంభించాడు. ప్రపంచంలో ఎక్కడెక్కడ వేద విజ్ఞానం ఉందో అదంతా అంతరించిపోయిందిట. అంటే వాళ్ళకి తెలియదు. నిన్నటి వరకు యజ్ఞం చేశారు, పొద్దున్న లేచి ఏం చేయాలో గుర్తు రావట్లేదు. అక్కడికి కూడా మంత్రం స్ఫురించట్లేదు, పద్ధతి మర్చిపోయారు. దానితో వేదము చెప్పిన సంధ్య, దేవతార్చన, యజ్ఞము అన్నీ పోయాయి. అప్పుడు పోయాయి, ఇప్పుడు మాత్రం ఉన్నాయా? ఇప్పుడు అదొక పరిస్థితి. సరే, మొత్తానికి అవి పోతే ఏమవుతుందో చూడండి. ఇక్కడ పరిస్థితి చూపిస్తున్నాడు. క్రమంగా స్నాన సంధ్యా నిత్య హోమ శ్రద్ధ యజ్ఞ జపాదయ విలుప్తే ధరణి పృష్ఠే. ఎప్పుడైతే యజ్ఞం లోపమైపోయిందో క్రమంగా దేవతలకు బలం తగ్గింది. వాళ్ళకి నిర్జరులు అని పేరు ఉండేది, ఇప్పుడు సజరులు అయిపోయారు. జర అంటే ముసలితనం. వాళ్ళకి ఎప్పుడు త్రిదశ, వాళ్ళ పేరు త్రిదశ. 30 ఏళ్ల శరీరం ఎలా ఉంటుందో అలా ఉంటారట దేవతలు ఎప్పుడు. ఇప్పుడు ఏమైపోయారు? నిర్జరులు కాస్త సజరులు అయిపోయారు. అంటే వాళ్ళకి వార్ధక్యం వచ్చేసింది. ఎందువల్ల? హవిర్భాగా అభావత. హవిర్భాగము లేకపోవడం వల్ల అలా జరిగింది. క్రమంగా యజ్ఞములు క్షీణించాయి, దేవతల బలం తగ్గింది. ఎప్పుడైతే దేవతల బలం తగ్గిందని గమనించారో అసురులు ఆక్రమించి దేవతలను వెళ్ళగొట్టారు. బలహీనులు అయిపోయారు దేవతలు. ఎప్పుడైతే ఆహుతులు యజ్ఞములు దెబ్బతినేసాయో వృష్టి పోయిందండి. ఇది కూడా గొప్ప విషయం. ఎందుకంటే భారతీయుడు ప్రపంచంలో ఏది పొందాలన్నా యజ్ఞం ద్వారా పొందవచ్చున ఒక జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ జ్ఞానం పోయింది. దానితో క్రమంగా ఏర్పడింది ఏమిటి అంటే బహుకాలం అనావృష్టి ఏర్పడింది. బహుకాలం, అది ఎంతకాలం అంటే శతవర్షం అన్నాడు ఇక్కడ. అనావృష్టిర్యం రాజన్ అభూత్య శతవార్షికి. 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఉందిట. అంటే లెక్క కట్టుకోండి, 100 ఏళ్ళు అంటే ఎక్కువ కాలం అని అర్థం తీసుకోవచ్చు. పైగా మొత్తం నీరు ఎక్కడెక్కడ ఉండేది అంతా ఎండిపోయిందిట. వాపీ కోప తటాకాలన్నీ సరిత సరస్సులు శుష్కతాంగతా ఎండిపోయి క్రమంగా నీటి చుక్క పుట్టలేదండి. ఏదున్నా లేకున్నా నీరుంటే బతకచ్చు. ఆ నీరే లేదు ఇప్పుడు. నీరు లేకపోవడంలో ఆహారం లేదు. ప్రతి ఇంట్లోంచి రోజుకి కొన్ని పీనుగులు బయటకు వస్తున్నాయట. ఈ మాట ఎలా వర్ణించారో చూడండి. గృహే గృహే మనుష్యాన అభవత్ శవసంగ్రహ. ఈ శవాల్ని ఈడుస్తున్నది మళ్ళీ మనుషులే. ఇవాళ ఇచ్చేవాడు రేపు సమవుతున్నాడు. ఇలా మొత్తం పీనుగు పెంట అయింది. ఆ పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఎండిపోయి వర్షము లేక అనావృష్టి చేత ఆవులు, పశువులు ఇత్యాదులు అన్నీ నశించిపోతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో
కొంతమంది ఋషులు హిమవత్పర్వత ప్రాంతంలో సాధన చేసేటండి. ఇక్కడ చూసారా, అసలు వేదములు విద్య లేదు, పద్ధతి లేదు, సాధన ఎలా చేశారు? అదే ఆశ్చర్యం. కొంతమంది మహర్షులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఈ దేశాన్ని కాపాడుతూ ఉంటారు. వారు మనకు కనబడినటువంటి సిద్ధభూముల్లో ఉంటారు. వారి నుంచి ఎవ్వరూ తొలగించలేరు. అలాంటి మహర్షులు నేటికీ భారతదేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు. వారిని మనం ప్రార్థన చేసుకుందాం. గంగాయమునియోర్ మునిభ్యశ్చ నమః. అంతే, సిద్ధభూముల్లో ఉన్నటువంటి ఆ మహర్షులకు మనం నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు సమాధి ధ్యాన పూజేభిర్దేవీం తుష్టువురన్వహం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే హిమవత పార్శ్వే హిమవత్ పర్వత ప్రాంతానికి చేరుకున్నారట. ఎందుకంటే అక్కడ పిలిస్తే అమ్మ తొందరగా పలుకుతుంది, పుట్టిల్లు కదా. మీరు గమనించండి, అన్ని చోట్ల హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి చేశారంటారు. అక్కడికి చేరి నిరాహారాహ, తినాలన్నా తిండి లేదు కనుకనే తిండి లేకపోవడాన్ని ఉపవాస దీక్షగా మార్చేసుకున్నట్ట. మార్చుకుని శరణం వ్యయు, అమ్మవారిని శరణు వేడి ప్రార్థన చేస్తున్నారు. మంత్రం తంత్రం విధానాలు ఏమున్నాయి? కేవలం ధ్యానం చేయడం, తలంచుకోవడం, అంతే. ఏది రాకపోతే ఇదేనా రావాలని తలంచుకోవడం, ధ్యానం చేతకపోతే స్మరించడం, అది మనస్సు పని. స్మరించడం, కీర్తించడం, ఈ రెండు చేయాలి. వాళ్ళు అడుగుతున్నది చూడండి, దయాంకురు మహేశాని పామరేషు జనేషు. అమ్మ, మేము అందరం పామరులం, మూర్ఖులం, పైగా అపరాధాలతో కూడిన వాళ్ళం. అపరాధాలు లేకపోతే ఈ దుఃఖం వస్తుందా? ఏదో అపరాధం చేసుకుంటాం. అలాంటి అపరాధ పరంపరావృతులమైన మా ఎడల నువ్వు కృప చూపించాలి తల్లి. నువ్వు సర్వాంతర్యామినివి, నువ్వు తప్ప మరొక గతి లేదమ్మా. ప్రపంచంలో ఏ దిక్కు దొరకకపోయినా నీ దిక్కుంటే వాడు బాగుపడతాడు తల్లి. అందుకే నిన్ను శరణు వేడుతున్నాం. నువ్వు తప్ప మాకు మరొక జీవనము లేదు. జీవనం అంటే నీరు. నీరు లేకపోతే ఉండొచ్చు, కానీ నువ్వు లేకపోతే ఉండగలమా తల్లి? కనుక నువ్వే జీవనమని మేము నిన్ను ఆశ్రయించాం అని ప్రార్థించారట. ప్రార్థించుతూ దుఃఖంతో ఆర్తితో ఏడ్చారు. మనసు కరిగి ఏడిస్తే అమ్మ కరుణించదా? వెంటనే దయామయి అయిన అమ్మ ఒక్కసారి సాక్షాత్కరించింది హిమవత్పర్వత ప్రాంతంలో వారందరికీ. ఏ విధంగా కనబడుతుందో వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆ దివ్యమైన తేజోమయమైన రూపం గోచరించింది. అందులో అమ్మ కేవల కృపాస్వరూపంతో కనబడుతుంది. కృప. అందుకే చెప్తాడు, ఏ దేవతైనా భక్తుడు దుఃఖపడుతుంటే చూసి తాను మనసు కరిగి కన్నీరు కార్చడం కనబడదు. అమ్మ ఇక్కడ కరిగిపోయిందిట. ఆ కరిగిపోయి అనంతమైన నేత్రములతో చూసింది వీళ్ళందరినీ. వచ్చిన భక్తుల్ని, దేవతల్ని అనంత నేత్రములతో చూసిందిట. అనంత నేత్రములు, అందుకే ఆ తల్లికి అనంతాక్షి అని పేరు అన్నాడు ఇక్కడ. అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతి. అనంత నేత్రములు. ఇన్ని అని చెప్పలేమయ్యా. ఈ తల్లిని సహస్రాక్షి అని, శతాక్షి అని కూడా అంటారు. శతాక్షి దేవి. ఆ మంత్రమే చాలా విశేషం అండి. శతం అంటే 100, సహస్రం అంటే 1000. అయితే వీడింతకి శతాక్ష, సహస్రాక్ష. శతమన్నా సహస్రమన్నా అనంతమని అర్థం. అనంతమైన నేత్రాలు అంటే అమ్మకి ఎన్ని కళ్ళు. వెంటనే మనం బోల్డ్ కళ్ళున్న అమ్మవారు బొమ్మ వేయడము ఇవి చేయొద్దు. బోల్డ్ కళ్ళుని కాదు ఇక్కడ అర్థం, అనంత దర్శన శక్తి అని అర్థం. ఏకకాలంలోనే అన్ని కాలాలని చూడడం, ఉన్న చోటే అన్ని చోట్లని చూడడం, ఇదే అనంత దర్శనం అంటే. సృష్టిలో ఏ ఒక్కడికి ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడున్నాం ఇదే సమయంలో అన్ని చూడగలమా? ఈ కాలంలో ఉన్నాం, అన్ని కాలాలని చూడగలమా? లేదు. ఎందుకంటే మన దృష్టి, మన ఉనికి దేశకాల పరిమితులకు లోబడి ఉంది. అమ్మ దేశకాల వస్తు పరిమితుల్ని వ్యాపించిపోయినటువంటి అనంత దర్శన శక్తి సంపన్నురాలు. ఇది అండి అనంతాక్షి. శతాక్షి ఒక మంత్రం, శతాక్షి ఒక ఉపాసన. అందుకే ఈ కథ వినడమే ఒక అద్భుతమైన యజ్ఞ విజ్ఞానం. ఈ శతాక్షి ఇక్కడ గోచరించి కనిపించింది. ఎలా ఉందంటే నీలకాంతులతో మెరిసిపోతుందండి. ఆ నీలతనమే ఒక ఆర్ద్రతని తెలియజేస్తుంది. అందుకే నీలకాంతులతో ఉంది ఆ తల్లి. పైగా విశాలమైన శరీరం, ఉన్నతమైన శరీరము, సర్వ సులక్షణములతో ఉన్నది. నల్ల కలువుల వంటి విశాలమైన నేత్రములతో ఉన్నది. ఆ చేతిలో బాణములు పట్టుకుంది. ధనుర్బాణాలు ఒక చేతితో పట్టుకుంది. మిగిలిన వాటితో కమలము, పువ్వులు, చిగుళ్ళు, అనేక రకాల కూరలు, పళ్ళు, సస్యములు అన్నీ పట్టుకుంది. ఆయుధం మాత్రం ఒక్క ధనుర్బాణం. మిగిలినవన్నీ కూడా కడుపుకు పెట్టాల్సినవన్నీ పట్టుకుంది. ఇవన్నీ పట్టుకుని అద్భుతమైన రూపం గోచరించింది. గోచరించగానే వీళ్ళు అమ్మవారిని చూశారు. ఆ రూపం సర్వసౌందర్య సారం, తత్రూపం లావణ్య శోభితం. ఆ త్రిపుర సుందరి రూపం కదా. సర్వసౌందర్యమయమైన ఆ రూపాన్ని చూసి అమ్మా అని ఏడ్చేట అందరూ కూడా. పిల్లలందరూ ఆకలితో ఉన్నప్పుడు అమ్మ కనబడగానే ఎలాగ ఏడుస్తారో అలా ఏడ్చారు. ఏడ్చి అమ్మ ఆకలేస్తుందమ్మా అన్నట్ట. ఆవిడకి ఒక్కసారి దయ పుట్టి ఆర్ద్ర నయనాలతో చూసింది రండి. చూడగానే ఆ నయనాల నుంచి అమృత వృష్టి కురిసిందిట. మొత్తం అమృత వృష్టి కురిసింది. 100 కళ్ళల్లోంచి అమృత వర్షం కురిసిందిట. అరుణాం కరుణా తరంగితాక్షి. ఆ అమృతము కరుణ. ఆ కరుణామయమైన అమృత వృష్టి కురిసిందిట. అమృత వృష్టి కురియగానే మొత్తం ఎండిపోయిన విశ్వమంతా తడిసింది ఒక్కసారి ఇక్కడ.
ఇది తెలుసుకుంటే నిజానికి సామాన్యం కాదండి. ఆర్ద్రాగుణం, ఆర్ద్రత, రసత్వం ఏర్పడిపోయింది. అమ్మ యొక్క నేత్రముల నుంచి ఆ అద్భుతమైన అమృత శక్తి వ్యాపించింది. ఇది అమృత శక్తి, అన్నప్రదాయనైన శక్తి. ఈ తల్లికే మరొక పేరు అమృతేశ్వరి. అమృతేశ్వరి, అమృతోద్భవే, అమృతం శ్రావయ శ్రావయ. ఈ శ్రీ విద్యలో అమృతేశ్వరి విద్యగా చెప్పబడుతున్నది. ఈ అమృతేశ్వరి ఆ పేరు చాలు ధన్యులు చేస్తుంది మనకి. అమృతేశ్వరి ప్రపంచంలో అందరికీ ఆహారం ఇచ్చే అమృతేశ్వరి ఆవిడ. ఆ తల్లి అమృత స్వరూపిణి. అంతేకాదు దేవతలకు స్వాహారూపంతో, పితృదేవతలకు స్వధారూపంతో తిండి పెడుతోంది. ప్రతి జీవులకి అమృతాన్ని ఇస్తున్న తల్లి అమృతేశ్వరి దేవి. ఆవిడే శతాక్షి. తన 100 కన్నుల్లోంచి, అనంత నేత్రముల నుంచి అద్భుతమైన అమృత వృష్టిని, కరుణామృత వృష్టిని కురిపించిందట. ఇది తెలుసుకోవాలండి. ఆ సాధన చేసి అమృతేశ్వరి విద్యను ఉపాసన చేయగలిగితే అటువంటి వాడు అలాంటి అమృత వర్షాన్ని కురిపించగలడు కూడా. అమ్మ దయితం. దానికి సంబంధించిన ఘట్టం కూడా చరిత్రలో మరికొంది, తర్వాత చూద్దాం. మొత్తానికి భక్త కల్పద్రుమే అని ఆనందించారు. అంతవరకు ఎండిపోయినటువంటి పృథ్వీపైన, జీవులపైన అమ్మ అమృతవర్షం కురియగానే తాపం పోయిందిట. ఒక్కసారి ఎన్ని ఏళ్ల తాపం ఒక్కసారి పోయి మనస్సు శాంతిని పొందింది, ప్రసన్నతని పొందింది, ఆహ్లాదాన్ని పొందింది. అమ్మ కనుచూపులు మనపై వర్షిస్తే జన్మజన్మల తాపత్రయాలు తొలగుతాయి. అది ఇందులో గ్రహించవలసింది. శాంతిని పొందారు. అప్పుడు ఆకలి ఇంకా తెలిసి వచ్చింది. ఇప్పుడు తడిసింది అదంతా, మళ్ళీ పంటలు రావడానికి సమయం పడుతుంది. ఈ లోపల అమ్మ ఆకలేస్తోందమ్మా అని. అందుకే ఇవన్నీ పట్టుకొచ్చాను రా నాన్న అన్నదిట. ఆ చేతిలో రకరకములైన శాఖములు, పళ్ళు అన్నీ ఉన్నాయి. వెంటనే రెండని అందరికి ఇచ్చిందిట. ఆ చేత్తో ఆ మాత్రం పట్టుకుని సరిపోతాయా? ప్రపంచంలో ప్రతి జీవులకి సరిపోయే ఆ చేతిలో ఉన్నవి అందరికీ అందించింది ఆ తల్లి. అప్పుడు వారు ఆ శాఖములన్నీ పొందారు. కనుకనే శతాక్షిగా కనబడింది, శాకంభరిగా అనుగ్రహించింది తెలుసుకోవాలి. కనుక ఈ స్వరూపం శతాక్షి శాకంభరి అన్నారు ఇక్కడ. అంటే ముందు అమృతం కురిపించింది, తర్వాత కడుపు నింపిందండి. ప్రపంచంలో ఎవరికి ఏది ఇవ్వాలో ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అది ఇవ్వాలి. అందరికీ ఒకటే ఇస్తే మహాప్రమాదం. ఎవరికి ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇవ్వాలో తెలిసే తల్లావిడ, తెలుసుకునే తల్లావిడ. అలా తెలుసుకుంటుంది. ముందు పిల్లవాడు ఆకలి కనిపెట్టాలి, తర్వాత ఆకలిపోయే ఆహారం వండి పెట్టాలి. అంతే కదా. వాడి ఆకలి ఏమిటి, వాడికి ఆహారం ఏంటి, వాడి ఆరోగ్యం ఏంటి, వాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని కదా పెట్టాలి. అదేవిధంగా సర్వజీవుల్ని అమ్మ గమనించుకుంటుంది. గమనించుకుంటున్నప్పుడు శతాక్షి, వాళ్ళకి కావలసింది పెట్టేటప్పుడు శాకంభరి. ఇది తెలుసుకోవాలి. అది శతాక్షి వేరు, శాకంభరి వేరు కాదు, రెండూ ఒకటే. ఈ శతాక్షి శాకంభరిని కొంచెం పేరు మారిస్తే శతాక్షి విశాలాక్షి, శాకంభరి అన్నపూర్ణ. ఈ శతాక్షి శాకంభరియే విశాలాక్షి అన్నపూర్ణ. ఎందుకు ఈ కథ వచ్చిందో తెలిసింది కదా. ఇది పూర్ణమైన కథగా చెప్తున్నాడు ఎవరు? వ్యాసుడు. జనమేజయంతో ఇది పూర్ణ వృత్తాంతం చెప్తున్నాడు. ఇది సామాన్యం కాదు. ఇది ఇంకెన్ని చేస్తుందో చూడండి ఈ తల్లి. మొత్తానికి స్వాదూని ఫలమూలాని భక్షణార్థం దదౌ శివ నానా విధాని చాన్నాని పశుభోజ్యాని యాని చ కమ్యానంతరసయుక్తాన్యానవీనోద్భవం దదౌ శాకంభరీతి నామాపి. ఈ విధంగా అందరికీ ఆహారం ఇవ్వడం వల్ల అమ్మకి శాకంభరి అని పేరు. ముందు కనిపెట్టుకుని చల్లబరిచింది, తర్వాత అన్నం పెట్టిందండి. మంటలన్నీ ఆరే, ఆకలి మంటతో సహా హాయిగా ఉన్నారు అందరూ. ఈ లోపల సందడి, ఆనందం, సందడి సందడి. దేవతలు, ఋషులు అందరూ ఆనందపడిపోతున్నారట. పైగా అమ్మని స్తుతిస్తున్నారు. ఈ కోలాహలం అంతా విన్నట్టు వాడు ఎవడు? రాక్షసుడు. ఇదేమిటి, ఇది కోలాహలం వస్తుంది హిమత్పర్వతం మీద, నేను అన్నీ ఎక్కడికక్కడ లాగేసుకుని నా చేతులు పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఏమైందా అని వెళ్ళేటప్పుడే కనబడ్డారు ఇక్కడ దేవతలు. ముందు చారుల్ని పంపించాడు, ఏం జరుగుతుందో చూడండి అని. ఆ గూఢచారులు చెప్పారు. వెంటనే అక్షౌహిణి సేనలు తీసుకుని బయలుదేరి పెట్టారు. వీళ్ళు ఏదో మళ్ళీ మాయ పన్నారు. ఇన్ని వేదాలు దాచేసినా వీళ్ళు ఇలా తయారైపోయారంటే నిజంగా ఆశ్చర్యం అండి. ప్రపంచంలో ఇలాంటి రాక్షస జాతి ఆశ్చర్యపోయేటట్టు భారతదేశం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంది. ఎన్నో శాస్త్రాలను తగలబెట్టారు, శాస్త్రవేత్తల్ని నరికారు. కానీ భారతదేశంలో ఇంకా యజ్ఞాలు జరుగుతూనే ఉన్నాయి. ఏమి దేశం, ఏమి సంస్కృతి, ఏమి అద్భుతమైన జ్ఞానం మనది తెలుసుకోండి. అందుకు రాక్షస జాతి నాశనాల కథలు అప్పటివెప్పటివో కాదు, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఎలాంటి రాక్షసుల నుంచైనా మనల్ని కాపాడడానికి మా అమ్మ జగదంబ దుర్గమ్మ ఉన్నది. అది ధైర్యం కావాలి మనందరికీ. ఆ తల్లిని ప్రార్థించి అమ్మా తిరిగి భారతదేశంలో వేద విజ్ఞానం వర్ధిల్లాలి, వేదాన్ని నమ్ముకుని వైదిక దేవతలను ఆరాధించే సనాతన హైందవ భారతీయ ధర్మం కాపాడబడాలి. ఆ దేవతలను ఆరాధించే ఆలయాలు పచ్చగా పరిపూర్ణంగా శోభాయమానంగా ఉండాలి. ఆలయాలున్న క్షేత్రాలు కళకళ్లాడుతూ ఉండాలి. అవి జాగ్రత్తగా చూసుకుని బుద్ధి మాకు పుట్టాలి. విశాలాక్షి అన్నపూర్ణ దుర్గమ్మకు మనం ప్రార్థన చేసుకున్నాం ఆర్తితో. ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం వీళ్ళందరూ పొందారో అప్పుడు ఈ రాక్షసులు వెంటనే సైన్యములతో సహా వచ్చారు. వీళ్ళకి మళ్ళీ ఏదో దొరికిందిరా బాబు, నాశనం చేయాలని సైన్యాలతో సహా వస్తున్నారు.
అప్పుడు వాళ్ళ కోలాహలం చూడగానే దేవతల అధాటనున్నవాళ్ళు త్రాహి త్రాహీతి వాక్యాన్ని ప్రోచు సర్వే ద్విజామరాహ. అక్కడున్న ఋషులు దేవతలు త్రాహి త్రాహి అని పరిగెత్తారు అమ్మ దగ్గరికి. ఒక్కసారి పిల్లలు అమ్మతో మాట్లాడుతుంటే ఏదైనా ఒక భయంకరమైన వాళ్ళు వస్తే అమ్మ అని పరిగెట్టినట్టు పరిగెత్తారండి. అలా పరిగెత్తడమేనే చేతనవాలి. అటు ఇటు పారిపోకుండా అమ్మ దగ్గరికి వెళ్ళగలిగితే ఇంకేం కావాలి అని త్రాహి త్రాహి అని అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆ తల్లి ఒక్కసారి చూసింది వస్తున్న వాళ్ళు ఎవరు, ముందు పిల్లల్ని కాపాడాలి. తన చేతిలో ఉన్న చక్రాన్ని విసిరిందిటండి. ఒక్కసారి ఆ చక్రం గగనమండలంలోకి వెళ్ళి తిరుగుతోంది. వాళ్ళు వేస్తున్న ఆయుధాలు అస్త్రశస్త్రాలు ఏవి కూడా వీళ్ళకి తగలకుండా చక్రం అడ్డుకుంటుంది అక్కడ. ఆ విధంగా తన చక్రంతో ఒక రక్షణని ఏర్పరిచింది ఆ తల్లి. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, అమ్మ అనుగ్రహాన్ని చూస్తున్నారు. అప్పుడు ఆ రాక్షసుడు ఇంకా లాభం లేదని అమ్మవారి మీద బాణములు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కరేనండి నిలబడి ఉన్నారు, దయగా ఉన్నారు. అన్నం పెట్టారు. దయతో చూసి అన్నం పెట్టినప్పుడు ఎంత సౌమ్యంగా ఉంటుందండి అమ్మ. అలాంటి సౌమ్యురాలిపై ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే తట్టుకోగలదా? తట్టుకుంటుంది. ఎందుకంటే ఆవిడ సౌమ్యంగా ఉండడమే కాదు, ఘోరంగా కూడా ఉండగలదు కదా. వెంటనే అంతవరకున్న సౌమ్య రూపాన్ని మార్చింది ఆ తల్లి. ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే అమ్మ ఉగ్రరూపం ధరించిందో మహాబలము సర్వదేవ శక్త్యాత్మకమైన సింహం అక్కడికి వచ్చినది. ఆ సింహవాహనారూఢయ్యి అమ్మ గోచరించింది మొత్తం అసురులందరికీ. ఇంకా వాళ్ళు వేస్తున్నటువంటి బాణములు అస్త్రశస్త్రములు ఇవన్నీ అమ్మ చూస్తూ ఉన్నది. అమ్మ నుంచి రకరకాల శక్తులు వస్తున్న శక్తుల పేర్లు చెప్తున్నాడు చూడండి, వింటే చాలు ధన్యులు మెప్పుతాం. తతో దేవి శరీరాత్తు నిర్గతా స్త్రీ తీవ్రశక్తయ అన్ని ప్రతాప శక్తులు వెలికి వస్తున్నాయి. వాళ్ళెవరు అంటే దశమహావిద్యలు ఒక్కసారి వెలికి వచ్చేట. కాళికా తారిణి బాలా త్రిపుర భైరవి రమ బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి. దశమహావిద్యలు చెప్పారు. కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. ఇవి దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలు అమ్మవారు దక్షయజ్ఞానికి వెళ్ళేటప్పుడు శివుడికి చూపించారు అని ఉన్నది, ఇప్పుడు చూపించారు అన్నది. రెండిట్లో ఏది నిజం అంటే రెండూ నిజం. అప్పుడు శివుడికి చూపించి ఉపాసనా పద్ధతులు ఆయన చేత రాయించారు. ఇక్కడ అసురుడి ముందు చూపించి అసుర శక్తులను మట్టుబెడుతున్నారు. ఈ కథలో అమ్మవారు అన్ని రూపాలు వచ్చాయి, అందుకు ఎంచుకున్నాను. అక్కడ దశమహావిద్యలు వచ్చాయి అమ్మవారి నుంచి. కాళికా తారిణి బాలా త్రిపుర భైరవి రమ బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి చిన్నమస్త గుహ్యకాళి కామాక్షి తులజాదేవి జంభిని మోహిని దశసాహస్ర బాహుక. తులజాదేవి మొత్తం అమ్మ రూపాలన్నీ వచ్చాయండి వీరికి. పైగా 10,000 చేతులతో ఒక తల్లి వచ్చిందిట. ఆ స్వరూపం చూడండి ఎంత విస్తారంగా ఉన్నదో. మొత్తానికి ముందు వచ్చిన స్వరూపాలు 32 వచ్చాయిట. ఈ 32 రాగానే అక్కడ శక్తి గణములు వాటితో పాటు దివ్య దుందుభీనాదములు ఇవి చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన శక్తుల్లో 32 తర్వాత మొత్తం 64 తర్వాత వచ్చాడు. 32 తర్వాత అంటే శక్తి పెరిగిపోతుంది క్రమక్రమంగా శక్తులు. ఆ తర్వాత అనంత శక్తులు వచ్చాయట. లెక్కలేనన్ని శక్తిమూర్తులు ఒక్క అమ్మలోంచి వచ్చాయండి. కనిపించింది ఒక్కరు, వచ్చినవెన్నో. ఒక సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా ఈ శక్తులన్నీ వచ్చి వాడు తెచ్చిన అక్షౌహిణీ శానలన్నిటి మట్టి పెట్టే ఈ శక్తులు. ఆ దుర్గముణ్ణి అమ్మవారు త్రిశూలంతో సంహరించారు. దుర్గమాసుర సంహారం చేసినందుకు తల్లికి దుర్గా అని పేరు వచ్చింది. ఇప్పుడు ఒక్క తల్లి ఎన్నయింది చూడండి. శతాక్షి శాకంభరి అయింది, అనగా విశాలాక్షి అన్నపూర్ణ అయినది, దుర్గమ్మ అయినది. తర్వాత దశమహావిద్యలకి ఆవిడే ఆధారమైంది. అప్పుడు మొత్తం దేవతలందరూ ఆనందించి అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి లేని పిల్లలు ఎలా దిక్కులేని వాళ్ళు అవుతారో నువ్వు లేని ప్రపంచం కూడా అలా దిక్కులేనిది అవుతుందమ్మా, అందుకు నీ దిక్కుంటే అన్ని దిక్కులు ఉన్నట్లే అని అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు ఆ తల్లి ఆ దుర్గముడు అపహరించిన వేద విద్యనంతటినీ తిరిగి సృష్టించి ఇచ్చారట. ఆవిడ ఇచ్చి ఆ దేవతలకి ఋషులకు అందించి వీటిని కాపాడుకోండి, ఇది నా మరో శరీరం అందుకండి. గొప్ప మాట చూడండి ఇక్కడ. వేదములు నా మరో శరీరం కనుకనే వేదాన్ని ఉపాసించేవాళ్ళు, వేద మార్గం ప్రకంగా నడిచేవాళ్ళు నన్ను ధ్యానించినట్లే. అందుకే వేదమనగా ధర్మము, ఆ ధర్మము నా స్వరూపము, దీని ప్రకారం జీవించండి అని అమ్మవారు ఇప్పుడు ఆమ్నాయములన్నీ తిరిగిచ్చారు. కనుక వేదములన్నీ ఇచ్చింది. చూడండి, అసుర సంహారం చేసింది, అన్నం పెట్టింది, చల్లగా చూసింది, వేద విజ్ఞానాన్ని ఇచ్చింది. ఒక్క అవతారంలో ఎన్ని చేసిందో తల్లి. అందుకే అవతారం దివ్యమైనది. పైగా వేదములు కూడా కళ్ళల్లోంచి సృజించింది కనుక ఆమ్నాయాక్షి అనే పేరుతో, మనకి వేదారణ్యం అనే పేరుతో తిరుమలకి సమీపంలో అమ్మవారు ఆమ్నాయాక్షి అనే పేరుతో ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు అక్షులేంటి? శతాక్షి, విశాలాక్షి, అనంతాక్షి, కామాక్షి, మీనాక్షి, ఇంద్రాక్షి, ఆమ్నాయాక్షి. ఎన్ని పేర్లు చూడండి ఇక్కడ అమ్మవారికి. కానీ ఎన్ని అక్షుల తల్లి ఆవిడ. అనంతాక్షి,
కనుకనే అనంత దర్శన శక్తితో ప్రపంచాన్ని కనిపెట్టుకుంటూ అనుగ్రహిస్తున్న తల్లి అని తెలిస్తే ఎంత ఆనందం ఉంటుంది. ఇదయ్యా అమ్మ యొక్క అనుగ్రహ వైఖరి ఇలా ఉంటుంది కనుక ఓ జనమేజయ తస్మా సర్వప్రయత్నేన భజరాజన్ మహేశ్వరిం. అందుకు మానవ జీవితం దొరికేక అన్ని రకాలుగా ప్రయత్నించి అమ్మవారిని ఆరాధించి చాలు, తరించుతావు. ఈ ఆరాధించేటప్పుడు విరాట్ రూపంగా ఆరాధించడం ఒకటి, అంటే విరాట్ రూపం అంటే విశ్వమంతా అమ్మ రూపం ఆరాధించడం ఒకటి, సూత్ర రూపంగా ఆరాధించడం ఒకటి, అంటే ప్రతివారులో అంతర్యామి అమ్మయే అని భావించడం ఒకటి, మూడవది ఆత్మస్వరూపంగా దర్శించడం ఒకటి. ఈ 3 రకాలుగా ఆరాధించు అంటే విరాట్ రూపము, సూక్ష్మ రూపము, అంతర్యామి అయిన ఆత్మరూపము, 3 రకములుగా అమ్మవారిని ఆరాధించాలి అని బోధించి ఇది చెయ్యగలిగినటువంటి వాడు జన్మ చరితార్థం చేసుకుని చతుర్విధ పురుషార్థములు పొందగలుగుతున్నాడు. ధర్మార్థ కామములు వ్యవహార జీవితంలో పొందుతూ పరమార్థానికి కావలసిన మోక్షము కూడా లభిస్తున్నది. అందుకే చతుర్వర్గ ఫలము ఇవ్వగలిగేదే అమ్మవారి ఆరాధన, ఉపాసన అని చెప్తూ దేవీ గీత పూర్తి చేసుకున్నాం. అమ్మవారి యొక్క పరిపూర్ణ సర్వదేవతాత్మక శక్త్యాత్మక తత్వాన్ని శాకంభరీ కథ ద్వారా మనం తెలుసుకొని ధన్యులమయ్యం. ఇక మన హృదయం ఎప్పుడూ కూడా దేన్ని భావిస్తే అదే అవుతుందిట. అందుకు నిరంతరం అమ్మ లోకాన్ని భావిస్తే మన లోకం అదే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ భావిస్తే తర్వాత అక్కడికే చేరుతాం. ఎందుకంటే నేది భావిస్తావో అదే అవుతావని శాస్త్రం. అందుకు నిరంతరం అమ్మ లోకాన్ని భావించితే ఆ లోకం ఇక్కడే సాక్షాత్కరింపజేసుకోవచ్చు, ఈహంలో జీవన్ముక్తి పొందవచ్చు. ఇక్కడ సాక్షాత్కరించలేకపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. అందుకు అన్నిటికీ ఫలంగా చెప్పబడ్డటువంటి ఆ దివ్యమైన అమ్మవారి లోకాలని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకోవాలి, అందులోకి మనం ప్రవేశించాలి. ఏ దేవి సమస్త భువనములను కాపాడడానికి ప్రకృతిగా అనేక రూపములు ధరించిందో ఆ దేవి సమస్త భువనములకు ఈశ్వరి గనక భువనేశ్వరి అని చెప్పబడుతున్నది. ఈ భువనములన్నీ, భువనము అనగా విస్తరించినవి అనర్థం. బ్రహ్మలోకం మొదలుకుని మొత్తం 14 భువనములు ఉన్నాయి మనకి. సత్యలోకం ఆఖరిది బ్రహ్మలోకం. ఈ 14 భువనాలకి కొన్ని ప్రళయాలు ఉన్నాయి. కానీ 14 భువనాలకి ఆవల సమస్త భువనాలని నడిపే అమ్మవారి యొక్క దివ్యధామం ఉన్నది. దానిని ధ్యానము, సంకీర్తనము, మననము, భావన చేయవలసినటువంటి విధానం మనకు శాస్త్రం చెప్తున్నది. ఆ దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క లోకమే సర్వలోకము అని చెప్పబడుతున్నది. అది సర్వస్మాద్ అధికో యస్మాత్ సర్వలోకస్తతస్మృత. దానికి సర్వలోకం అని పేరు ఎందుకు వచ్చిందంటే సర్వమునకు అది అధికము గనక అన్నిటికీ అధికమైన లోకం సర్వలోకం. ఇది ఒక అర్థం. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఏ లోకములైతే విస్తరిలు ఉన్నాయో వాటి అన్నిటి యొక్క స్వరూపము అందులో ఉన్నది. అక్కడ లేనిది ఇక్కడికి రాదు, కానీ అక్కడి నుంచే ఇక్కడ విస్తరిల్లింది అని చెప్పుకోవలసింది. అందుకే సమస్త భువనముల యొక్క సూక్ష్మ శక్తులు ఆ లోకంలో ఉన్నాయి. అన్ని భువనములకు ఎవరి ఆధారమో ఆ తల్లి ఆ లోకాన్ని ఏలుతున్నది. ఆ లోకం గురించి చెప్తూ బ్రహ్మలోకాత్ ఊర్ధ్వభాగే, బ్రహ్మలోకమునకు పైనటువంటి సర్వలోకమునకు మణిద్వీపస్సయేవాస్తి యత్ర దేవీ విరాజితే. దీనికే మణిద్వీపము అని అంటారు. ఇక్కడ నుంచి 5 అధ్యాయములు మణిద్వీప వర్ణనము అని మనకు కనబడుతున్నది. ఈ వర్ణన ఒకసారి వింటే సరిపోదుట, నిత్యం పారాయణం చేసుకోవాల్సింది, నిత్యం మననం చేసుకోవాల్సింది. అంతేకాదు ఎవరు ఈ లోకాన్ని మననం చేస్తారో వారు ఆ లోకానికి చేరతారు. ఇది ఒక్కటే మాట. అంటే ఎప్పుడు చేరతారు? ఇదో ప్రశ్న. మరణానంతరమా? మరణానంతరం వచ్చే మోక్షం గురించి కాదు. ఎప్పుడు భావన చేస్తే వాడి లోకం అదే అవుతుంది. లోకం అంటే స్థితి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అది నీ లోకం. కాశీలో అనేక మంది మానవులు ఉన్నారు. కొందరు శివుణ్ణి అమ్మవారిని తలంచుకుంటుంటే కొందరికి తలంపే పట్టకుండా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి లోకం కాశీయా కాదు, ఎవరి లోకం వాడిది. వాళ్ళ లోకం ఒకటి, వీళ్ళ లోకం ఒకటి. కనుక లోకం అనగా మన స్థితి అని అర్థం. ఎప్పుడైతే మణిద్వీపమో వైకుంఠమో వీటిని నిరంతరం భావన చేస్తూ మనస్సు తన్మయమైతే ఏది ఆలోచిస్తూ శరీరం త్యజిస్తామో అదే మనం అవుతామని శాస్త్రం చెప్తున్నది. అందుకే మంచి ఆలోచనను అలవాటు చేస్తే తదనంతరం దాని స్థితికి మనం చేరుకుంటాం. అందుకు నిత్యము దివ్యలోకముల్ని మననం చేయడం వల్ల ఆ లోకములకు చేరుతాం. ఇది స్థూలంగా చెప్పే అర్థం. మొత్తానికి మణిద్వీప వర్ణనం శ్రవణం చేసిన, పఠనం చేసిన, పారాయణ చేసిన అమోఘ ఫలాలను ప్రసాదిస్తున్నది. సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా. ఈ దివ్యలోకాన్ని అమ్మవారు ఎలాగ నిర్మాణం చేశారు అంటే తన యొక్క కేవలం మనస్సంకల్పం చేతనే తల్లి నిజవాసార్థం తాను ఉండడం కోసం సంకల్పం చేసుకుని ఏర్పాటు చేసింది. సంకల్ప మాత్రం చేత జనితమైన లోకం. అంతేగాని సంకల్పం తర్వాత వస్తువులు సమకూర్చుకుని వస్తువులతో తయారు చేసిన లోకం కాదు ఇక్కడ. ఎప్పుడైతే సంకల్పం వేరు, దానికి వాడిన పదార్థములు వేరు అయ్యాయో అది తప్పకుండా నశిస్తుంది.
సత్య సంకల్పురాలైనటువంటి అమ్మవారి యొక్క సత్య సంకల్పం నుంచి జనించిన సత్యమైన లోకం ఇది. అలాంటి భవ్యమైన లోకం. ఈ లోకం గురించి చెప్తూ కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమ గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోధిక స్మృత. ఇది కైలాసము కంటే, వైకుంఠము కంటే, గోలోకము కంటే అధికమైన లోకము. ఇలాంటి మాటలు వినేటప్పుడే ఆనందం కలిగేది కొందరికి, సందేహాలు కలిగేది అందరికీ. అందుకు లోకవర్ణన వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయం మనం కైలాస వర్ణన తీసుకుంటే ఇతర పురాణాల్లో అన్ని లోకాలకి పైన కైలాసం ఉంది, కైలాసాన్ని మించిన లోకం ఉండదు అంటారు. సరే, సంతోషం. అక్కడికి బ్రహ్మవేత్త పురాణము లేకపోతే గర్గభాగవతంలోకి మీరు ప్రవేశిస్తే అక్కడ అన్ని లోకాలకు పైన గోలోకం ఒకటి ఉన్నది, దాని క్రిందే ఈ కైలాసం కానీ వైకుంఠం కానీ అన్ని వర్ణన. పోనీ ఇదంతా కాకుండా విష్ణు సంహితలు పెట్టే నేను ప్రవేశిస్తే వైకుంఠాన్ని మించిన లోకం లేదండి అని కొందరు చెప్తారు. ఇన్ని రాసిన వాడు ఒకడే వ్యాసుడే. వీటిని ఎలా సమన్వయించాలి? అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే ఉపనిషత్తుల్లోకి వెళ్తే ఈ లోకాలన్నీ మిథ్యపో, ఉన్నది ఒకటే పరతత్వం, దానికి లోకం లేదు, రూపం లేదు, నామం లేదు. లోకం అంటే మళ్ళీ పరిమితి అయిపోయింది. అపరిమితమై అనంతమైన పరతత్వానికి లోకం పెడతావా? కనుకని సగుణమైన సాకారమైన లోకవర్ణనలే లేపో, అందుకు నిరాకారమే సర్వవ్యాపకమైన బ్రహ్మమే నువ్వు అని చెప్పే ఉపనిషత్ దగ్గరికి వచ్చినప్పటికీ అసలు లోకాలు గొడవే లేదు. ఇంత మణిద్వీపం వెళ్ళిపోతుంది అక్కడికి. మరి ఎందుకు ఈ మణిద్వీపం చెప్పుకోవడం, మళ్ళీ ఇది పుణ్యమని చెప్పడం అంటే అసలు ఏ ప్రశ్న వేయకుండా మణిద్వీపం వింటూ ఆనందిస్తూ పరవశించే వాళ్ళక అసలు బాధే లేదు. కానీ బుద్ధి ఊరుకోదే, ఏవో ఇదివరకు వింటుంది, అవన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకుంటుంది. అక్కడ ఎలా ఎందుకు చెప్పాడు, ఇక్కడ ఎలా ఎందుకు చెప్పాడు అంటుంది. మరి వాటన్నిటికీ సమన్వయించి మనం చెప్పుకోవాలి కదా. అటు ఉపనిషత్తుల్ని ఒప్పుకోవాల్సిందే, ఇటు పురాణములు అన్నిటి ఒప్పుకోవాల్సిందే. అంటే అన్నిటినీ మించిన లోకం కైలాసం, అది నిజమే. అన్నిటినీ మించింది వైకుంఠం, అది అంతకంటే నిజం. గోలోకానికి మించింది లేదు, అది అబ్బో చెప్పడానికి లేదు, సత్యం. మరి మణిద్వీపం వీటన్నిటికంటే గొప్పది, 100% సత్యం. మరి ఎలాగూ సమన్వయించడానికి ప్రయత్నిద్దాం. ఆ భవ్యమైనటువంటి ఆ లోకం ఎక్కడున్నదయ్యా? నతత్ సమం త్రిలోక్యాంతు సుందరం విద్యతే క్వచిత్. అంత గొప్ప సుందరమైన లోకం ఎక్కడే లేదు సుమా. పైగా ఈ సమస్త భువనములకు పైన ఉన్నది అన్నప్పుడు ఎలా ఉందంటే ఛత్రీభూతం త్రిజగతో, మొత్తం అన్ని లోకములకు ఛత్రీభూతముగా ఉన్నది. అంటే ఒక గొడుగు వలె ఉన్నది. అయితే గొడుగు సాధారణంగా దేనికి పట్టుకుంటారు? తాపం లేకుండా ఉండడానికి పట్టుకుంటారు. ఇది నిజానికి తాపం పోగొట్టే గొడుగు. ఏ తాపం అంటే భవసంతాప నాశనం, సంసారం అనే తాపత్రయాలను పోగొట్టే గొడుగు వంటిది మణిద్వీపం. మనందరం ఆ గొడుగు కిందే ఉన్నామన్న ఎరుక కలిగేమా హాయిగా ఉంటామండి. ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయే నమో నమః. ఆ గొడుగు కింద మనం ఉన్నాం. ఇప్పుడు ఆ గొడుగు ఎవరికి తెలియదు. ఆ గొడుగుని భావన చేసి గొడుగు కింద ఉన్నామని భావిస్తే అందరికీ శాంతి. ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండాంతు సత్తమ. సమస్త జగత్తుకి అది ఛాయని అంటే నీడని ఇస్తున్నది, తాపనాశకం కలిగిస్తున్నది. ఆ లోకం చుట్టూ ఉన్నటువంటిది మహాసముద్రము. ఆ సముద్రం ఏదయ్యా అంటే మణిద్వీపస్య పరితో వర్తతేతు సుధోదధి. ఒక అద్భుతమైన అమృత సముద్రం చుట్టూ ఉన్నది. సుధా సింధోర్మధ్యే, ఆ సుధా సింధువు మధ్యలో ఉన్నది ఆ దివ్యమైన మణిద్వీపం. ఆ సుధా సముద్రము అనగా అమృత సముద్రము యొక్క తరంగాలు చక్కగా వీచుతూ ఆ ఒడ్డును తాకుతూ ఉంటాయట. ఆ తరంగాలు అలా కదులుతుంటాయి. ఆ దివ్యమైనటువంటి సముద్రంలో రమ్యమైనటువంటి జష శంఖ సమాకుల, చక్కటి జలజంతువులు, దివ్య శంఖములు ఉంటాయి ఆ సముద్రంలో. పైగా తీరంలో ఇసుక ఏమిటయ్యా అంటే రత్నాచ్చవాలుకాయుక్తో, రత్నముల పొడి ఇసుకలో ఉంటుంది. అలాంటి సైకతములు అక్కడ వ్యాపించి ఉంటాయి. కెరటములు తాకుతూ ఉండగా చల్లని గాలులు వీస్తూ ఉన్న ఆ ద్వీపంలో మనం ఇప్పుడు ప్రవేశించాం. ఆ ద్వీపము అనేక ఆవరణలతో ఉన్నది. మొట్టమొదటిగా అద్భుతమైన ప్రాకారం ఒకటి చూపిస్తున్నారు. ఒక్కొక్క ప్రాకారాన్ని దాటుకుంటూ మనం వెళ్ళాలి. అయితే ఏ ప్రాకారం బాగున్నప్పటికీ ఆ ప్రాకారం దగ్గర ఆగిపోకూడదు. ఎందుకు? అసలు ఆవిడ ఆ సమస్త లోకానికి అధీశ్వరైన అమ్మ వద్దకు వెళ్ళాలి కనుక ఆ ప్రాకారం చూస్తూ ముచ్చటపడి చాలా బాగుంది అనుకోవాలి. అది అనుకుంటున్న ప్రతిసారి ఇది అమ్మ లోకానికి సంబంధించి అమ్మ ఏలుబడిలో ఉన్న అమ్మ వెలుగుతూ ఉన్నది అని భావనతో ఉన్నవాడే తర్వాత ప్రాకారంలోకి వెళ్ళగలడు. ఇలా తెలుసుకుంటూ ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ వెళుతూ ఉన్నాం. ఇది భావన చేసి ధ్యానం చేస్తే పెద్ద ఉపాసన, అందులో సందేహం లేదు. తర్కించి ఆలోచిస్తే ఇది ఉపనిషత్తు. ఉపాసన తాగిపోతే తప్పకుండా అది ఉపనిషత్తులకు తీసుకెళ్తుంది. ఆ ద్వీపం అంతా కూడాను మణిమయమైనటువంటి ద్వీపం. మొదటి ప్రాకారం విరాజమాన పరిత స్థిరరత్నద్రుమో మహాన్. ఆ తీరమనందు చక్కటి చెట్లు కొన్ని ఉన్నాయి. అటు తర్వాత వస్తున్నది తదుత్తరమయో ధాతుర్నిర్మితో గగనే తతః. మొట్టమొదటిగా వస్తున్నటువంటిది
కాలాయస ప్రాకారము. కాలాయసం అంటే ఇనుము, నల్లని ఇనుముతో ఉన్నటువంటి ప్రాకారం అక్కడ ఉన్నది. అయితే ప్రతి ప్రాకార విస్తారము కూడా ఇక్కడ చెప్తున్నారు సప్తయోజన విస్తీర్ణ, సప్తయోజనములే వివరిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ ప్రాకారం దాటి మనం లోపలికి వెళితే అక్కడ అనేక మంది అక్కడ సైనికుల్లాగా రక్షకుల్లా ఉంటూ ఉంటారు. పైగా దేవతలందరూ వస్తూ ఉంటారు. అక్కడ వారి వారి వాహనములు నిలిపి ఉంచుతారట. అలా వాహనాలు ఎన్నెన్ని అక్కడ నిలబడతాయో లెక్కలు, అంటే పార్కింగ్ ఏరియా అనమాట. ఆ వచ్చినటువంటి దేవతలందరూ కూడా వారి వారి వాహనాలు నిలిపి ఉంచుతారు. పైగా దేవతలు అనేక మంది అమ్మవారి లోకాన్ని చూడడానికి వస్తారు కనుక సందడి ఎక్కువైపోతుంది. ఈ సందడిని నిగ్రహించడానికి గాను నియంత్రించడానికి గాను అక్కడ అమ్మవారి యొక్క భటులు ఉంటారు, స్త్రీమూర్తులు. వాళ్ళ బెత్తాలు చేత్తో పట్టుకుని ఆ దేవతలను అప్పుడప్పుడు కొడుతూ ఉంటారట. సైలెన్స్ అంటూ, జాగ్రత్తగా ఉండండి అని. ఆ విధంగా వాళ్ళు అక్కడ కోలాహలాన్ని తగ్గిస్తూ ఉంటారు ఇక్కడ. అందుకు హయహేష కురాఘాత బధిరీకృత దిన్ముఖ గణకిలకిలారవేర్ వేత్రహస్తైశ్చ తాడిత. అక్కడ వాళ్ళ వేత్రహస్తులై బెత్తములు పట్టుకుని తాడిత, కొందరు ఎవరైనా సందడి ఎక్కువ చేస్తే వాళ్ళు ఆ మాత్రం తడుతూ అక్కడ ఒక క్రమశిక్షణని ఏర్పరుచుతూ ఉంటారు. పైగా ఆ ఉన్నటువంటి ప్రాంతములో రమ్యమైన వృక్షములు, అద్భుతమైన తటాకములు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. అటు తర్వాత ఈ కాలాయస ప్రాకారం దాటిన తర్వాత కాంస్య ప్రాకారం అని చెప్పబడుతుంది. దీనికి మహాసారము అని కూడా పేరుది. ఆ కాంస్య ప్రాకారం, ఈ రెండిటికి నడుమ ఒక ఉద్యానవనం ఉన్నది. అంటే మనం మొట్టమొదటి చూసుకుంటున్నది ఒక ప్రాకారం, అక్కడ పార్కింగ్ ఏరియా, దాని తర్వాత మరొక ప్రాకారం, ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటిది ఉద్యానవనాలు. ఈ ఉద్యానవనాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. మొట్టమొదటి వచ్చినటువంటి ఉద్యానవనంలో అనేక వృక్షజాతులు ఉన్నాయన్నాడు. గోపురద్వార సహితో బహువృక్ష సమన్విత. మొదటిది విన్నాం, ఇప్పుడు ఇది వినాలి. మొదటి దానిలో 4 ద్వారములు, 4 ద్వారాల మధ్య వందలాది అమ్మవారి గణములు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కేవలం ఉద్యానవనం. దీని పేరు నానావృక్ష మహోద్యానవనం అని కూడా అంటారు. ఇక్కడ లేని వృక్షజాతులు ఎక్కడా లేవుట. సమస్త లోకములు యందు ఉన్న వృక్షజాతులకు మూలములు ఇక్కడున్నాయి. యా వృక్షజాతయస్సంతి సర్వాస్తాస్తత్ర సంతి స. ఎన్నెన్ని వృక్షజాతులు చెప్పబడుతున్నాయో సమస్త లోకములందు వాటన్నీ ఇక్కడున్నాయట. అంటే వాటన్నిటికీ ఒక నమూనాలా, ఒక మూలంలా ఇక్కడ చాలా చెప్పబడుతున్నాయి. వాటి పేర్లు చాలా వివరిస్తారు ఇక్కడ. కొన్ని చెవులో పడినా చాలు, ఎందుకంటే ఆ వృక్షవర్ణన, లోకవర్ణన, ఆ వృక్ష నామములు చెవులో పడితే అది యోగం. ఈ రహస్యం తెలియాలంటే గజేంద్ర మోక్షంలో మొత్తం వనవర్ణన చేసిన తర్వాత గజేంద్ర మోక్షం కూడా అయిపోయాక విష్ణువు చెప్తాడు, ఎవరైతే ఆ వృక్షములను స్మరిస్తారో వారికి నా అనుగ్రహం ఉంటుంది. నేను చెట్లను స్మరిస్తే అనుగ్రహం ఏంటండి? మరి ఊరికినే రాశారా మన మహానుభావుడు పోతన గారు. అది మరి ఇను మాతులుంగ లవంగలుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక బరస మధురవకళి వటకుట జకుంద కొరవక కోవిదార ఖర్జూర జంబూ జంబీర పిచుమంద అంటూ అంత పొడుగును వర్ణిస్తాడు చెట్లను అన్నిటినీ. ఎందుకు వర్ణించాడు? ఆయన కంటే ముందు వ్యాసుడు వర్ణించాడు అక్కడ. దాన్నే ఆయన తెలుగులో లాగారు. మళ్ళీ చిట్ట చివరికి ఇదేదో వర్ణనను మనం తీసి పడేయకుండా అది దానితో పాటు ఎవరైతే గజేంద్ర మోక్షాన్ని ధ్యానిస్తారో వారిని నేను రక్షిస్తాను అన్నాడు. అది త్రికూటం అనేటువంటి క్షీరసాగర మధ్యంలో ఉన్న ఒకానొక పర్వతము, అక్కడున్న అరణ్యం కనుక అది ధ్యానించాలి. అదేవిధంగా మణిద్వీపంలో ఉన్న వృక్షములు ఇవన్నీ దివ్యమైనటువంటివి. అలాంటి భవ్యమైన వృక్షముల పేర్లు చెప్తున్నాడు. ఆ వృక్షములు ఎప్పుడూ కూడా ఎండిపోవడం, వాడిపోవడం అనేది ఉండదు. నవపల్లవ సంయుక్త చక్కని చిగురులు. ముందు ఆ వృక్షాలు రా, అలా కాలనీకి రా, ఆ కాలనీలో నేను ఉంటానని చెప్పింది ఆవిడ. అక్కడ దర్శనం ఇచ్చింది. వెంటనే నేను ఒళ్ళు పులకించిపోయి తాను చూసిన సుధాసముద్రంతో మొదలుపెట్టాడు. జై జనని సుధాసముద్రాంతరుజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య. అక్కడ బిల్వాటవి అని చెప్పింది నానావృక్ష మహోద్యానవనం. అందులో ఆ చివరికి వచ్చినప్పుడు బిల్వ వృక్షములు బాగా కనబడ్డాయి ఎవరికి? కాళిదాసుకి. అన్ని వృక్షములు చూసినప్పటికీ బిల్వాటవి ఆయనకి ప్రధానంగా అమ్మవారు చూపించారు. ఎందుకంటే ఏ జీవుణ్ణి ఎలా తరింపజేయాలో వాడికి ఆ దర్శనమిస్తుంది అమ్మవారు. అందుకే బిల్వాటవి మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతార వాసప్రియే. ఇప్పుడు మనం ఈ నానావృక్ష మహోద్యానం దాటితే కల్ప వనంలోకి ప్రవేశించాలి. మొత్తానికి అనేకములైనటువంటి తరుజాతులతో ఉన్నటువంటివి ఇక్కడ చక్కని కొలనులు ఉన్నాయి. వాటిలో రమ్యమైన హంసలు సంచరిస్తూ ఉంటే ఈ భవ్యమైనటువంటి వృక్షవనంలో నానాపక్షి సమాకులాహ, ఆ పక్షులు కూడా రెక్కలు అల్లార్చుతూ ఉండగా దివ్యనాదములు వినబడుతూ ఉంటే చక్కని లేళ్ళు మొదలైనటువంటి రమణీయమైన జంతు సమూహం తిరుగుతూ ఉంటుంది ఈ రమ్యమైన ఉద్యానవనంలో. ఇప్పుడు తర్వాతి ప్రాకారంలోకి వెళుతూ ఉన్నాం. ఇక్కడ 2 ప్రాకారాలంటే మధ్యలో ఒక ఆవరణ కింద లెక్క. 2 ప్రాకారాల మధ్యలో ఉద్యానవనం వచ్చింది. కానీ కాలాయస ప్రాకారం అక్కడ అన్ని వాహనాలు నిలవబడి ఉన్నాయి. ఈ కాలాయస ప్రాకారానికి కాంస్య ప్రాకారానికి మధ్య నానావృక్ష మహోద్యానవనం.
ఇప్పుడు తర్వాత ప్రాకారం కాంస్యశాల దుత్తరేతు తామ్రశాల ప్రకీర్తిత. ఇవి మనం చూస్తే ఇవన్నీ ధాతువులు. మొట్టమొదటి చెప్పినవి ధాతువులు, ప్రాకారములు. ఆ ధాతువుల మధ్యలో వృక్షములు. ఇవన్నీ ఆలోచించుకుంటూ తర్వాత క్రమంగా మనం తాత్వికంగా వాటిని పరిశీలించాలి. తామ్రశాల ప్రకీర్తిత చతురస్ర సమాకార ఉన్నత్యా సప్తయోజన. అన్నిటికీ సప్తయోజనములే చూపిస్తున్నారు. ద్వయోస్తు శాలయోర్మధ్యే సంప్రోక్త కల్పవాటిక. ఇక్కడ నుంచి కల్పవృక్ష వనాలు మొదలవుతున్నాయి. ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క కల్పవనం. కల్పవృక్షానికి ఎన్నెన్ని పేర్లు ఇప్పుడు క్రమంగా మనం చూస్తాం. ఇప్పుడు ఉన్నది కల్పవాటిక. కల్పవృక్షముల్లో ఒక జాతి కల్పకము అని చెప్పబడుతున్నది. అలాంటి ద్వయోస్తు శాలయోర్మధ్యే అంటే కాంస్యశాలకి తామ్రశాలకి నడుమ ఉన్నది కల్పవాటిక. పైగా వాటి యొక్క పువ్వులు, ఆకులు ఇవన్నీ బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉంటాయి. పైగా రత్నమయమైనటువంటి బీజములతో ఉన్నటువంటి ఫలములు ఉంటాయి. అంటే రత్నకాంతులతో ఉన్నటువంటి బీజములు కలిగిన ఫలములు ప్రకాశిస్తూ ఉంటాయి. వీటి వాసనలు వృక్షముల యొక్క కుసుమముల యొక్క వాసనలు ఆ ప్రాంతమంతా వ్యాపించుంటుంది. దీనికి అధిదేవతగా ఒకడు ఉంటాడు అక్కడ. ఈ అధిదేవతల్ని తలంచుకోవాలి. అతడు ఎవరంటే వసంత ఋతు దేవత అక్కడ ఉంటాడు అన్నారు. ఇక్కడ వసంత ఋతు దేవత ఉంటాడు. ఎలా ఉంటాడంటే పుష్పసింహాసనాధీశ. ఇది చెప్పేటప్పుడు భావన చేయవలసిందే. పుష్పసింహాసనంపై కూర్చుని ఉంటాడు. ఆయనకి పుష్పఛత్ర విరాజిత. పుష్పములతోనే ఛత్రము చేయబడి ఉంటుంది. పైగా పుష్పభూషాభూషితశ్చ. పువ్వులు అలంకారంగా ధరించి ఉంటాడు. ఆ చేతిలో ఒక ఆసవ పాత్ర పట్టుకుంటాడు, ఒక మధుపానీయం. అదేమిటంటే పుష్పాసవ విఘూర్ణిత. ఆ పుష్పాసవం పువ్వుల నుంచి తీసిన మకరందమే చేత్తో పట్టుకుని అది పానం చేస్తూ పారవశ్య భావనతో ఉంటాడు అతను. ఆయనకి 2 భార్యలు ఉంటారు, మధుశ్రీ మాధవశ్రీ. మధుశ్రీ మాధవశ్రీ అనే 2 భార్యలు వసంత ఋతువుకు ఉంటారు. ఇప్పుడు కొంచెం మనకున్నటువంటి ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తే ఇది ఇస్తున్న సంకేతం మీకు అప్పుడే తెలిసిపోతుంది. ఒక ఋతుదేవతను చూపించారు ఇక్కడ. ఋతువు ఎవరు? వసంతం. వసంత ఋతువు అంటే 2 మాసముల కలయిక వసంత ఋతువు. ఆ 2 మాసములు ఎవరు? చైత్రమాసం, వైశాఖ మాసం. చైత్ర వైశాఖములకు వైదిక నామం మధు మాధవ. అందుకే మధు అంటే చైత్రమాసం, మాధవ అంటే వైశాఖ మాసం. అందుకు ఆ 2 మాసముల యొక్క శోభ మధుశ్రీ మాధవశ్రీ. ఈ 2 మాసాలలో ఉండే వసంతము యొక్క శోభ వసంత పురుషుడు. ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మణిద్వీపం ఎక్కడుంది? ఆ వసంత ఋతువునందు కనబడేటువంటి ఆ శోభల యొక్క శక్తి స్వరూపమే వసంత ఋతు దేవత. మనం లోకంలో ఒక శక్తిని చూస్తున్నామంటే దాన్ని నియమించి ఒక దేవత ఉంటాడు. ఇది ఎప్పుడు తెలుసుకోవాలి. ఉదాహరణకి వర్షం చూస్తున్నాం, అందరూ చూస్తున్నారు. కానీ వర్షాన్ని నియమించే 18 దేవతలు ఉన్నారు. అగ్నిని చూస్తున్నాం, రకరకాల అగ్నులు. రకరకాల అగ్నులు నియమించే రకరకాల అగ్ని దేవతలు ఉన్నారు. కనుక ప్రకృతిలో నీకు ఏది కనబడుతుందో దాన్ని నియంత్రించే ఒక డిపార్ట్మెంట్ ఉంది. మనకి ఇంట్లోంచి నీళ్ళు వస్తున్నాయంటే నీళ్ళని సప్లై చేస్తూ కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఊళ్ళో ఉందా లేదా? అదేవిధంగా ప్రకృతిలో నువ్వు ఏది చూసినా కాలశక్తి కానీ, గుణశక్తి కానీ, భావశక్తి కానీ, దేశశక్తి కానీ, ఏ శక్తి అయినా ఈ మాటలు చెప్పడంలో ఉన్న ఔచిత్యం ఆలోచనాపరులకు అర్థమవుతుంది. హైందవ ధర్మం అర్థం కావాలంటే ఆలోచన శక్తి లోతుగా ఉండాలి. అది చేత కాకపోతే అది మూఢంగానో గాఢంగానో నమ్మి అనుసరించడమైన చేత కావాలి. ఈ 2 కాకుండా మధ్యలో ఊగిసినాడుకి అది రాదు ఇది రాదు. లోకంలో ఉన్న వసంత ఋతువు అనేటువంటి శక్తి ఉన్నది. అది ఎవరు నియమించారు? సంవత్సరం అవగానే మళ్ళీ అలా వస్తుందండి. ఎవరి వల్ల వస్తుంది? ఎలా వస్తున్నాయి? ఇది మనం గమనించితే ఈ లోకంలోకి ప్రసరించేటటువంటి ఋతుశక్తులన్నీ అమ్మవారి నియంత్రణలో ఉన్నాయి. మొత్తానికి మణిద్వీపం ఏమిటి అంటే సర్వలోక శక్తులకి మూలస్థానం. మూలస్థానం అవడం వల్ల ఏమవుతున్నది? ఎక్కడికి ఏది సరఫరా కావాలన్నా అక్కడి నుంచి రావాల్సిందే. అందుకు సమస్త లోకములకు మూల కేంద్రమైనటువంటి మణిద్వీపాన్ని భావన చేస్తే ఏ లోకంలో ఉన్నవారికి ఏది కావలసినా ఇచ్చే చోటు అది గనక ఆ భావన వల్ల మనకు అది కావాల్సింది వస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు భావించాలి. అంటే ఇప్పుడు వసంత ఋతువు మనకి తెలుసు, అది మణిద్వీపంలో ఉందిట. అంటే ఈ వసంత ఋతువు యొక్క శక్తి అక్కడ ఉన్నది, అమ్మవారి యొక్క నియంత్రణలో ఉంది. ఆ శక్తిని మనం ఇక్కడ భావన చేసినప్పుడు అది మనకి ఈ లోకమునందు ఆ శక్తి ఆ ఋతువులో అనుకూలం చేస్తుంది. ఎందుకంటే ప్రతివారు ఏ ఏ ఋతువుల్లో ఉంటారో ఆ ఋతువులు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అంతే కదండి. అందుకే ఋతువులు అన్నీ కలిసి ఒక సంవత్సరం అయితే ఆ సంవత్సరం ప్రారంభం అవుతూనే ప్రతివాడు హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఎందుకంటాడు? ఈ సంవత్సరం అంతా మా బాగుండాలి అని. సంవత్సరం అంటే అర్థం ఏంటి? ఋతువులేగా. అందుకే శివా నశ్శంతు వార్షికీ. ఆ సంవత్సరంలో వచ్చేటువంటి ఋతువుల యొక్క మార్పులు మాకు శుభం కలిగించుగాక. వేసవి రాని, వడదెబ్బలు కొట్టని, మాకు కొట్టకుండా ఉంటే చాలు. ఋతువుల్లో వచ్చేటువంటి తీవ్రశక్తులు, సౌమ్యశక్తులు 2 ఉంటాయి. తీవ్రశక్తులు అవసరమే, రాని లోకరక్షణ కోసం రాని, కానీ మమ్మల్ని బాధించకుండా ఉండాలి అని కోరుకుంటాం. కనుకనే కాలంలో జరిగే మార్పులు మనకు అనుకూలం కావాలి అంటే
కాలాధి దేవతలను ఆరాధన చేయాలి. అందుకే మణిద్వీప వర్ణంలో ఋతువుల అధిదేవతలందరినీ ధ్యానించుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడు ప్రయోజనం మరణించిన తర్వాత దొరికే మణిద్వీపమా, బ్రతుకున్నప్పుడు ఉండే ఈ లోకానిక? ఎప్పుడూ కావలసిందే కదా. అందుకే మణిద్వీప వర్ణన ఆయా కాలచక్రములకు అధిదేవతలైన వారిని కూడా చూపిస్తున్నది కనుక వసంత ఋతు దేవత మధుశ్రీ మాధవశ్రీలతో ప్రకాశిస్తూ ఉంటాడు. పైగా ఒక రమ్యమైనటువంటి ఈ వాతావరణంలో దివ్య గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. పైగా మత్త కోకిలలు ఎప్పుడూ నినదిస్తూ ఉంటాయి ఆ వసంత ఋతువు అధిదేవతగా కలిగినటువంటి కల్పవాటికలు. దాని తర్వాత తామ్రసాలం దాటిన తర్వాత సీససాలము అని చెప్పబడుతున్నది. దీనికి 7 యోజన దూరమే. ఈ రెండిటి మధ్యలో విస్తరిల్లినటువంటి వనం పేరు సంతానవాటిక. కల్పవృక్షములు ఇది ఒక జాతి. సంతానము, సంతానం అనగా సమూహము, ఒకదాన్ని అనుసరించి ఒకటి వచ్చే సమూహానికి సంతానం అని పేరు. సంతానం అనగానే పిల్లలని మాత్రమే కాదు, సంతానం అంటే ఒకదానితో ఒకటి అనుబంధముగా వచ్చునవి, ఇది అర్థం. అలాగే ఇతడి నుంచి అనుబంధంగా కలిగారు కనుక పిల్లలకు కూడా సంతానం అని పేరు. కానీ సంతానం అనగా సమూహం అని అర్థం. ఎన్నో సంతానాలు ఉన్నాయి లోకంలో. ఏమిటి సంతానం అంటే రకరకాల శాస్త్రజ్ఞానములు సంతానమే. విద్యకి సంతానం ఉన్నది. అదేవిధంగా లోకంలో సంపదలకి సంతానం ఉంది. ఒకదానితో ఒకటి, ఒకదానికంటే గొప్పగా ఒకటి వస్తూ ఉంటే అదంతా సంతానమే. అందుకే సంతాన శబ్దము కల్పవృక్షముల పరిభాషలో ఏం వాడారంటే, నీ సంకల్పాలు సిద్ధిస్తే కల్పవనం, నీకు అన్నీ ఒకదానితో ఒకటి ఇతోధిక వృద్ధితో వస్తే సంతానవనం. చూడండి ఇక్కడ కల్పవృక్షాలుగా పేర్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు తెలుస్తుంది కదా. సంతాన వృక్షములు అంటే మనకు ఉన్నది అక్కడ తాగకుండా అది ఇంకా వృద్ధి చెందుతూ కొనసాగుతూ ఉంటే అది సంతానము. ఏ శబ్దం ఎక్కడ వాడాలో తెలియాలి. అందుకు సంతాన వాటిక అక్కడ ఉన్నటువంటిది. గ్రీష్మ ఋతువు అక్కడ ఉంటాడు. 2 భార్యలు ఆయనకు. 2 భార్యలు ఎవరు? జ్యేష్ఠ, ఆషాఢాలు. వాళ్ళిద్దరికి వైదిక నామాలు చూపిస్తున్నాడు. శుక్రశ్రీ శుచిశ్రీ అనబడేటువంటి 2 శక్తులతో గ్రీష్మ ఋతు దేవత ఇక్కడ ఉంటాడట. అతడు సంతాపతృప్త లోకాస్తు, లోకాలకి తాపం అనేది అందించడం ఈయన యొక్క పని. ఈయన డిపార్ట్మెంట్ అంతా అది, లోకానికి తాపం అందించడం ఈయన యొక్క పని. పైగా ఈయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సిద్ధులు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. రకరకాల సిద్ధులు అంటే సిద్ధులనబడే ఒకానొక దేవతా గణము ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. అలాగే వారితో పాటు మరికొన్ని దేవతా గణములు ఇక్కడ విహరిస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం 4వ ప్రాకారం చూసుకున్నాం.